ఇది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సీట్ చాలా దూకుడుగా వెళుతూ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ పై ఇప్పుడు విజయసాయిరెడ్డి షాకింగ్ విషయాలు కూడా తెలియజేశారు. ఈరోజు విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కీలక వ్యక్తుల పేర్లు బయటపెట్టారు విజయసాయిరెడ్డిని 3 గంటల పాటు ప్రశ్నించింది సిట్ విచారణలో విజయసాయిరెడ్డి చాలా మంది పేర్లు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. బయటకు వచ్చిన తర్వాత సిట్ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి ఆ విచారణకు సంబంధించి మీడియాకు కూడా చాలా విషయాలు తెలియజేశారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను చివరిలో ఆ కమెంట్స్ని కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. అయితే విజయసాయిరెడ్డి ఈరోజు ఈ లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరయ్యారు. ఆయన్ను సాక్షిగా రమ్మని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు రాజకేశ్వరరెడ్డి తండ్రి కూడా ఉపేందర్ రెడ్డి కూడా ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఇటు మిథున్ రెడ్డి కూడా నోటీసులు పంపించింది. మిథున్ రెడ్డి గతంలోనే ఆయన హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఇప్పుడు మిథున్ రెడ్డికి అరెస్ట్ భయం లేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఈరోజు సిట్ విచారణకు హాజరైన తర్వాత చాలా కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, కిక్ బ్యాక్స్ ఎక్కడికి వెళ్ళాయి అనే విషయాల గురించి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఈ స్కామ్లో రాజకేశ్వరరెడ్డి సూత్రధారుడు అని విజయసాయిరెడ్డి చెప్పారు. 2019 చివరిలో మీ ఇంట్లో సమావేశం జరిగిందా అని సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్, విజయవాడలో నా ఇంట్లో 2 మీటింగ్స్ జరిగాయని విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు తెలియజేశారు. అలాగే కొంతమంది పేర్లు కూడా చెప్పారు. ఆ పేర్లు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వాసుదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, రాజకేశ్వరరెడ్డి 2 సమావేశాల్లో పాల్గొన్నారు అని విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు తెలియజేశారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి హాజరు కాలేదు అని విజయసాయిరెడ్డి చెప్పారు. రాజకేశ్వరరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి కాదు, రాజకేశ్వరరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, కసిరెడ్డి అనుచరులు చాణక్య, కిరణ్, సుమిత్, సైఫ్ సహా చాలామంది ఈ నెట్వర్క్లో ఉన్నారు అని విజయసాయిరెడ్డి చెప్పారు. రాజకేశ్వరరెడ్డి నుంచి ఎవరికి కిక్ బ్యాక్స్ వెళ్ళాయని సిట్ అధికారులు ప్రశ్నించారు. కిక్ బ్యాక్స్ విషయం తనకు తెలియదు అని విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు స్పష్టంగా తెలియజేశారు. ఇక లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ ఎవరో చెప్పాలి అని విజయసాయిరెడ్డి అంటున్నారు. లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ ఎవరో చెప్పాలి అని విజయసాయిరెడ్డి అంటున్నారు. బిగ్ బాస్ అంటే ఎవరో కూడా చెప్పాలి అని. ఇక మిథున్ రెడ్డి పాత్ర గురించి కూడా తనకు తెలియదు అని విజయసాయిరెడ్డి చెప్పారు. కానీ ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి రాజకేశ్వరరెడ్డితో పాటు మరి కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. రాజకేశ్వరరెడ్డి కో బ్రదర్ కూడా ఈ లిక్కర్ స్కామ్లో సూత్రధారి అని చెప్పారు. కొంతమంది పేర్లు కూడా చెప్పారు. కానీ కిక్ బ్యాక్స్ గురించి మాత్రం విషయం తనకు తెలియదు అని విజయసాయిరెడ్డి చెప్పారు. సో విజయసాయిరెడ్డి చాలా కీలక విషయాలనే ఈరోజు సిట్ అధికారుల ముందు ఉంచారు. రాజకేశ్వరరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, కసిరెడ్డి అనుచరులు చాణక్య, కిరణ్, సుమిత్ ఇలా చాలా మంది ఉన్నారని చెప్పారు. సో మొత్తానికి ఈ కేసులో సిట్ అధికారులు చాలా దూకుడు పెంచారు. రాబోయే రోజుల్లో కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతూ ఉంది. బిగ్ బాస్ గురించి అడిగితే బిగ్ బాస్ ఎవరో చెప్పాలి అంటూ విజయసాయిరెడ్డి తిరిగి ప్రశ్నించారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ గురించి? ఇది ఢిల్లీని తలదన్నే లిక్కర్ స్కామ్, ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్, 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిన లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఈ లిక్కర్ స్కామ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడతాను. ఒక్కసారి రాజేష్తో మాట్లాడే ముందు విజయసాయిరెడ్డి రోజు విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజకేశ్వరరెడ్డిని అడగండి. దొరక్కుంటే నన్ను ఏం చేయమంటారు? నేను పట్టించేది పోలీసు వాళ్ళని అడగండి, పట్టిస్తాడు. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. ఆ బిగ్ బాస్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి, నేను కూడా వింటాను. అడిగారు ఈ యొక్క రాజకేశ్వరరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఆ రాజకేశ్వరరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను, రాజకేశ్వరరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజకేశ్వరరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజకేశ్వరరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, చాణక్య రాజ్, 3 కిరణ్ అనేటటువంటి వ్యక్తి, 4 సుమిత్ అనేటటువంటి వ్యక్తి, 5 సైఫ్ అనేటటువంటి వ్యక్తి,
మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టేనని చెప్పాను. రాజ్ కసిరెడ్డి కో బ్రదర్, అవినాష్ రెడ్డి వైఫ్, రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కల చెల్లెళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి అని అనిరుద్ధ్ రెడ్డి అని ఆయన కూడా రాజ్ కసిరెడ్డి బంధువే. ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు. ఈ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బంధువు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏం జరగబోతోంది? ఏపీ లిక్కర్ స్కామ్ సూత్రధారులను బయటికి తీయాలి అని సిట్ చాలా దూకుడుగా వెళ్తోంది. ఈరోజు విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు, అలాగే రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఇంకా దూకుడు పెంచబోతోందనే తెలుస్తోంది. ఇంకా కొన్ని అరెస్టులు కూడా ఇందులో జరిగే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, విజయసాయి రెడ్డిని అడిగిన క్వశ్చన్స్ గురించి, ఆయనకి తెలిసిన విషయాల గురించి సిట్ అధికారులకు తెలియజేశానని చెప్తున్నారు. సో ఈ కేసులో ఏం జరగబోతోంది అని తెలుస్తుంది. సిట్ చాలా దూకుడుగానే వెళుతుంది. సో ఏం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది? చాలా స్పష్టంగా ఒకటి మాత్రం చెప్పొచ్చు, అదేంటంటే బిగ్ బాస్ విజయసాయి రెడ్డి తనకి ఎవరో బిగ్ బాస్ ఎవరో తెలియదని చెప్పినటువంటి మాటని సిట్ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. దాని విషయంలోనే సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. మద్యం కుంభకోణానికి సూత్రధారి పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని మరోసారి బల్లగుద్ది విజయసాయి రెడ్డి చెప్పారు. గతంలో సిఐడి విచారణకు వచ్చిన సందర్భంలో ఇదే మాట చెప్పారు. ఇప్పుడు అదే మాటని రిపీట్ చేస్తూ ఆయనే సూత్రధారి, ఆయనే పాత్రధారి, తన బంధువులకు సంబంధించిన విషయంలో కానీ లేకపోతే ఈ మద్యం వ్యవహారంలో కసిరెడ్డి పాత్ర కీలకంగా ఉందంటూ ఆయన సిఐడి అధికారులకు సిట్ అధికారులు చెప్పారంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే బిగ్ బాస్ ఎవరు? ఈ క్వశ్చన్ కి ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరు? అది సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే జగన్? ఈ రెండు పేర్లు ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియా చర్చ జరుగుతుంది. ఆ బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదంటూ విజయసాయి రెడ్డి చెప్పడం వెనక కొంత ఆయన ఏమన్నా కొంత అంటే అటు జగన్ దగ్గర లేకపోతే యువతలో పేరు చెప్పే ప్రయత్నం చేయకోకుండా బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం విజయసాయి రెడ్డి చేశారని ఒక చర్చ జరుగుతుంది. అల్టిమేట్ గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ చుట్టూనే ఇప్పుడు ఉచ్చు బిగిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్వయంగా జగన్ కి అత్యంత సన్నిహితుడు. జగన్ చెప్పుకోకుండా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక ఐటీ సలహాదారు ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్ వద్దకు వచ్చే అవకాశం లేదు. లిక్కర్ స్కామ్ లో ముడుపులు కానీ లేకపోతే వచ్చినటువంటి డబ్బులు హవాలా రూపంలో తరలించే అవకాశం లేదు. కాబట్టి ఆ బిగ్ బాస్ ఎవరనే అంశంలో ఇప్పుడు సిట్ విచారణ చేయబోతుంది. విజయసాయి రెడ్డి చాలా కీలక సమాచారాన్ని ఈ రోజు సిట్ అధికారులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇప్పటికే 3 సార్లు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చారు. 19వ తారీఖు రావాలని మరోసారి నోటీస్ ఇచ్చినప్పటికీ ఆయన ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. రేపు ఏమన్నా విచారణకు హాజరవుతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ బిగ్ బాస్ ఎవరనేది బయటకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి తనకి సంబంధం లేదు. 2-3 సమావేశాలు హైదరాబాద్ అమరావతిలో పెట్టిన సమావేశంలో హాజరయ్యాను. ధనుంజయ రెడ్డి అప్పుడు సీఎం కు సంబంధించినటువంటి సీఎంఓలో కీలకంగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డికి సంబంధించినటువంటి ధనుంజయ రెడ్డి పాల్గొన్నారని కూడా ఆయన విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆ అధికారులు ఐఏఎస్ అధికారులు సీఎంఓలో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి కానీ ఇతర అధికారుల పాత్ర కూడా దీంట్లో ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సిట్ అధికారులు మూలాలు మొత్తం లాగే ప్రయత్నంలో విజయసాయి రెడ్డి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ఈ రోజు గ్యాదర్ చేసినట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగా విజయసాయి రెడ్డి మీడియా ముందు వచ్చి బాహాటంగా మొత్తం విషయాలన్నీ కూడా చెప్పడం ద్వారా విజయసాయి రెడ్డి తన పాత్ర లేదు, కానీ మద్యం సిండికేట్ మద్యం కుంభకోణం అనేది జరిగింది అనేది చాలా స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ సిట్ అధికారులు ఇప్పుడు నెక్స్ట్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులో తీసుకోవడం, విచారణ చేయడం, ఆయన ద్వారా బిగ్ బాస్ ని. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అసలు ఎక్కడున్నట్టు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఎన్నిసార్లు నోటీసులు ఇస్తున్నా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హాజరే కావడం లేదు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రిని ఈ రోజు విచారించారు. అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు అసలు నన్ను విచారణ పిలిచే అర్హత లేదు, తనకు సంబంధం లేదంటూ ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఖచ్చితంగా మీ విచారణకు హాజరవ్వాల్సిందే, మీ పాత్ర ఉందనేది
సిట్ అధికారులు రిపీటెడ్ గా ఆయనకి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన రెస్పాండ్ కావట్లేదు. ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన ఎక్కడున్నా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఆయనకు సంబంధించి ఆయన భార్యకు సంబంధించినటువంటి కంపెనీలు, హాస్పిటల్స్ లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా ఆయన అరెస్టు తథ్యమనేది సిట్ అధికారులు చెప్తున్నారు. అరెస్టు చేసిన తర్వాత మొత్తం సమాచారం బయట పెడతారు. బయట పెట్టిన తర్వాత ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కీలక బిగ్ బాస్ ఎవరో బయట పెడతామని సిట్ అధికారులు కూడా చెబుతున్నారు. అంటే బిగ్ బాస్ అని ఎందుకు అడిగినట్టు, ఎవరి పేరు చెబుతారు అన్న ఉద్దేశంలోనే బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అని అడిగినట్టు అనుకోవాలా? ఖచ్చితంగా బిగ్ బాస్ అంటే పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా బదిలీ చేసిన జగన్ పేరే విజయసాయిరెడ్డి చెబుతారేమో అనే ప్రయత్నం అయితే మీడియా ప్రతినిధులు అక్కడ ప్రయత్నించారు. కానీ ఆ బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేశారు. కానీ ఆ బిగ్ బాస్ ఎవరో విజయసాయిరెడ్డికి తెలుసు, కానీ ఆయన మీడియా ముందు చెప్పలేదు. కానీ సిట్ అధికారుల వద్ద ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కేవలం ఆయన ఒక 5 సార్లు ఉన్న వ్యక్తి ఇంత పెద్ద కుంభకోణం చేస్తారా, ఇంత పెద్ద హవాలా మనీని, మద్యం ద్వారా వచ్చిన మనీని హవాలా ద్వారా తరలిస్తారా, సినిమాలు నిర్మాతలు కానీ సినిమా ప్రాజెక్టులు చేస్తారని ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా ఆయన వెనకాల ఒక పెద్ద బలమైన వ్యక్తి ఉన్నారు. అది సజ్జల లేకపోతే జగన్మోహన్ రెడ్డి. ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా విజయసాయిరెడ్డి సిట్ అధికారుల వద్ద మొత్తం సమాచారం చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా జగన్ వద్ద తనకు జరిగిన అన్యాయాన్ని తనను ఒక బయట వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మొత్తం జరిగిన తంతునంతా కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీడియా ముందు వచ్చి అన్ని విషయాలు బయటికి చెబుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బిగ్ బాస్ ఎవరనేది సిట్ అధికారులు తేల్చబోతున్నారు. అందుకంటే ముందు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా, అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఉన్న సమాచారం సేకరించడం ద్వారా ఆ బిగ్ బాస్ ని వెలికి తీసే ప్రయత్నం అయితే సిట్ అధికారులు చేయబోతున్నారు. రోహిత్. రైట్ రాజేష్. ఏపీ లిక్కర్ స్కామ్ పై విజయసాయిరెడ్డి షాకింగ్ విషయాలు సిట్ అధికారుల ముందు చెప్పినట్టుగానే తెలుస్తోంది. కీలక వ్యక్తుల పేర్లు కూడా విజయసాయిరెడ్డి బయట పెట్టినట్టుగానే తెలుస్తోంది. అది 3 గంటల పాటు విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది సిట్. లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. 2019 చివర్లో మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా అని సిట్ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు హైదరాబాద్, విజయవాడలో నా ఇంట్లో 2 మీటింగ్స్ జరిగాయని విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. వాసుదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, రాజ్ కసిరెడ్డి 2 సమావేశాల్లో పాల్గొన్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి హాజరు కాలేదు అనే విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, కసిరెడ్డి అనుచరులు చాణక్య, కిరణ్, సుమిత్, సైఫ్ సహా చాలామంది నెట్వర్క్లో ఉన్నారు అని విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి నుంచి ఎవరెవరికి కిక్ బ్యాక్స్ వెళ్ళాయని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే కిక్ బ్యాక్స్ విషయం తనకు తెలియదు అని విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ ఎవరో కసిరెడ్డే చెప్పాలి అని విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ గురించి అడిగినప్పుడు బిగ్ బాస్ ఎవరో కసిరెడ్డే చెప్పాలి, బిగ్ బాస్ గురించి నాకు తెలియదు, బిగ్ బాస్ ఎవరో మీరు చెప్పండి అని విజయసాయిరెడ్డి అన్నారు. మిథున్ రెడ్డి పాత్ర గురించి కూడా తనకు తెలియదు అని విజయసాయిరెడ్డి చెప్పారు. సో ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు, ఈ కేసులో ఏం జరగబోతోందని మీరు అనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి విజయసాయిరెడ్డి విచారణకు హాజరైన తర్వాత ఏం మాట్లాడారో చూద్దాం. కరెక్టేనని చెప్పాను. రాజ్ కసిరెడ్డి కో బ్రదర్, అవినాష్ రెడ్డి వైఫ్, రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కల చెల్లెళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి అని అవినాష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి అని ఆయన కూడా రాజ్ కసిరెడ్డి బంధువే. ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు. ఈ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బంధువు.